హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే పనిలోకి వెళ్ళదనమాట. ఎందుకంటే మనకి చూసుకుంటుంటే గత 2-3 నెలలు బట్టి అయితే పనులు అయితే సరిగ్గా లేవనమాట. ఎందుకంటే ఇసుక అనేది చాలా ఇబ్బంది అయితే అయిపోయిందనమాట. ఎక్కడ చూసినా సరే ఇసుక అనేది చాలా రేట్ ఎక్కువ ఉంది. ఎక్కడ కూడా రావట్లేదనమాట. అంటే ఫ్రీ ఇసుక ఇస్తున్నారు ప్రభుత్వం అయితే. కానీ ఏంటంటే వాళ్ళదేం తప్పు లేదు. మన గోదావరి అయితే ఫుల్గా ఉండడం వల్ల ఇసుక రావట్లేదు. దానివల్ల అయితే ఇబ్బంది అయిపోయిందనమాట. ఇప్పుడు బ్లాక్‌లో బండి ఇసుక కొనుక్కోవాలంటే చాలా అయితే అమౌంట్ అయితే ఎక్కువైపోతుంది. దానివల్ల ఎవరు కూడా ఇసుక ఏయించుకోవట్లేదనమాట. మనకి మామూలుగా 2 యూనిట్ల బండి అయితే 6,000 ఉండేది. పెద్ద బండి అయితే మనకి 12,000, 13,000 ఉండేదనమాట. కానీ ఇప్పుడు చిన్న బండి వచ్చేసి 12,000, 11,000 అయితే చెప్తున్నారు. అలాగే పెద్ద బండి వచ్చేసి 25,000, 22,000 అవుతుందనమాట. దీనివల్ల ఓనర్లు కూడా ఎవరు కూడా ఇసుక ఏయించుకోవట్లేదనమాట. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ పనులైతే మనకి పూర్తిగా ఆగిపోయినాయనమాట. చాలా ఇబ్బందిగా అనమాట. దీని మీద ఎవరైనా సరే ప్రభుత్వం కొద్దిగా చూసి ఆలోచించి ఇసుక అనేది ఎంత తొందర అయితే అంత తొందరగా మనకైతే కొద్దిగా రిలీజ్ చేస్తే మనకి మాలాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుందన్నమాట. చాలా ఊర్లు, ప్రతి ఊర్లో కూడా ఎలాగ ఉందన్నమాట, ఇసుక లేని వాళ్ళు పనులు లేవు. ఎవరిని పనులు అడిగినా సరే ఇసుక లేదు, ఇసుక రావాలి, ఫ్రీ ఇసుక వస్తుంది అన్నారు. ఇసుక వచ్చాక చూద్దాం అంటున్నారన్నమాట. అంటే గోదావరి ఫుల్గా ఉంది, వర్షాలు కూడా వస్తున్నాయి, మీకు తెలిసిందే. మనం ఎవరిని కూడా తప్పు అనలేం. కానీ ఈ ప్రాబ్లమ్ని ఉన్నంతలో కొద్దిగా బేగా సద్దుమణిగిస్తే మనకైతే ఇసుకొచ్చేస్తే మనకైతే పనులు బాగుంటాయి, అందరూ కూడా బాగుంటాం. దీన్నైతే కొద్దిగా బేగా మనకు ఉన్నంతలో కొద్దిగా బేగా చూస్తే మాకలా పని చేసుకుని అందరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా అనేది బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇసుక లేనిది పనులు ఎక్కడ ఉండవు కదా. మనకి మెయిన్ అయితే ఇసుకే కదా. దానివల్ల ఏంటంటే మనకి ఇసుక వచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట. బేగా ఇసుక వస్తే మనకి చాలా పనులు చేసుకుంటే మన అందరూ కూడా బాగుంటాం అనుకుంటున్నాను అనమాట. మీకు